ఛానళ్ళు ఏం చూపిస్తున్నాయి? ఒక్కడి కోసం తెలంగాణ, ఒక్క కుటుంబం కోసం తెలంగాణ. 800 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గుర్తించకపోతే 2004లో 2009లో కాంగ్రెస్ ఇస్తానన్నా, 2009లో టీడీపీ ఇస్తానన్నదా? ఇవన్నీ ఎక్కడ పోయి? అప్పుడు మాట్లాడిన వాళ్ళు, 3 ఏళ్లుగా మాట్లాడిన వాళ్ళు, 30 రోజులుగా మాట్లాడిన వాళ్ళు, తెలంగాణ ఇక ఇస్తుంది, ఇక అయిపోయింది, ఢిల్లీ నుంచి ఈరోజు వస్తుంటే మెసేజ్లు వస్తుంటే మాట్లాడిన వాళ్ళు, ప్రకటన వచ్చినాక విషయం కప్పుతున్నారంటే మీరు పొత్తులు పెట్టుకున్న రోజు మాట్లాడారు, తెలంగాణ వచ్చినప్పుడు మాట్లాడారు అంటే ఇక కాదుకోదులే, ఈ తెలంగాణ వచ్చేది లేదులే అనుకున్నారా? తెలంగాణ ప్రజలు ఇంకా మోసం చేద్దాం అనుకున్నారా? తెలంగాణని మోసం చేసి బట్టగట్టలు వచ్చారనుకున్నారా? ఏమనుకున్నారో చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర సీఎంగా ఉంటే ఉండని, ఆయనకి సోకుంటే సీమాంధ్ర సీఎంగా పీరియడ్లో ఓట్ల కోసం ఏమన్నా నాటకం ఆడుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకి దుర్మార్గమైనటువంటి కుట్రలతో సీమాంధ్ర నాయకుడిగా జులుం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఇవాళ వాళ్ళు ఏదో మేర్బానిగా మనకి మీటింగ్కి పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఎవరి మేర్బాని కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు, మన హక్కు. ఇన్ని రోజులు మనం మీటింగులు అంటే ముందస్తు అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు, గృహ నిర్బంధాలు, కండిషన్ బెయిల్స్, ఇవి జరగకుండా ఏమంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి బైండ్ ఓవర్లు, 1000 మందిని బైండ్ ఓవర్లు, సడక్ బంధులు అంటే బైండ్ ఓవర్లు, బంధులు అంటే బైండ్ ఓవర్లు, ప్రివెంటివ్ అరెస్టులతోటి తెలంగాణ ప్రజానికాన్ని ఇనుప కచ్చడాల మధ్య, ఇనుప బూట్ల మధ్య హైదరాబాద్ బంద్ అంటే హైదరాబాద్ మొత్తం కూడా ఇనుప కచ్చడమయం చేసి ఇవాళ తెలంగాణలో పాలన లేదు, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో ఉన్నది ఒకటే దండ, ఒకటే బంధుకు అని చెప్పి మన క్యాంపస్ అంతా కూడా పిల్లగాళ్ళని పచ్చని చేలో బర్రెగొడ్లు పడితే ఎట్లా తరిమి కొడతారో అట్లా పోరగాళ్ళని క్యాంపస్ లో హాస్టల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని తరిమి కొట్టిండ్రు. అటువంటి పరిస్థితి వల్ల సీమాంధ్రలో లేదు. ఆ పిల్లల్ని కొట్టాలని తల్లులుగా మేము చెప్తలేం. ఆ పిల్లలు మనుషులు కాదనో, అక్కడ ప్రజలు మనుషులు కాదనో మేము చెప్తలేం. మిత్రులారా, మహిళలుగా, తల్లులుగా, మనం అక్కలుగా మనం మాట్లాడవలసింది ఒకటే, ప్రజలు ఎక్కడైనా ప్రజలే. సీమాంధ్రలో కూడా ప్రజలు ఉన్నారు, పేదలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. మీ డిమాండ్ ఏంటో మాట్లాడండి, మీ అభద్రత ఏంటో మాట్లాడండి, మీ అపోహలు ఏంటో మాట్లాడండి. అక్కడ సోంపేటలో ప్రజలు తుపాకీ గుళ్లకు బలై పోరాడుతుంటే ఇక్కడ నుంచి మేము వెళ్ళి మద్దతుగా పాల్గొన్నాం, కాకరపల్లిలో పాల్గొన్నాం. ఈ అశోక్ బాబు ఏడు సచ్చిండు. సోంపేటలో కాకరపల్లిలో మేము మాట్లాడిన తెలంగాణ అడుగుతున్నాం. మేము ఏడవున్నాడు ఈ అశోక్ బాబు, ఏడవున్నాడు ఈ లండపాటి, ఏడవున్నారండి ఈ నాయకులు. గడ నుండి ఇచ్చాపురం వరకు ప్రజలు ఆందోళనలు చేస్తుంటే భూములు, మా బంగారు భూములు, మా బీర భూములు, మా ఉక్కు భూములు మేము ఇయ్యమని గుంజుకుంటే పోలీసులు ప్రభుత్వం కుమ్మక్కై వాళ్ళ భూములు గుంజుకుంటుంటే వాళ్ళు పోరాడితే వాళ్ళ వెంట మేమున్నాం పీఓడబ్ల్యూగా, మేమున్నాం ప్రజలుగా, మేమున్నాం మహిళలుగా, మేమున్నాం తెలంగాణ నాయకురాలుగా. ఈరోజు ఆనాడు ఒక్కడే ఉన్నాడా? వాడరేవు నిజాంపట్నం 36,000 ఎకరాల భూమి, తీరం మా కన్న తల్లి, సముద్రం మా పుట్టిల్లు, మాది పేకబంధం అన్నారు మత్స్యకారులు, నీళ్ళే మా ఆస్తి అన్నారు, నీళ్ళే మా జీవనం అన్నారు. 36,000 ఎకరాల్లో మత్స్యకారులు విశాఖ పోర్టు డిస్ప్లేస్ లో వాళ్ళు కాకినాడ వచ్చారు. కాకినాడ పోర్టు నిర్మాణంలో నివాసితులుగా వాడరేవు నిజాంపట్నం మధ్యకు వచ్చినారు. 80 ఏళ్ళైంది ఆ మత్స్యకారులు అక్కడికి వచ్చి. అక్కడ నుండి ఇంకెవరు తీయాలన్న భరోసాతో వచ్చారు. దాని కింద బంగాళాఖాతమే, ఇంకేం లేదు, బంగాళాఖాతం తప్ప. వాళ్ళందరూ మత్స్యకారులు ఇక ఈడికి వచ్చిన అంటే ఎవ్వరు మనల్ని తీయరు, కింద పోతే బంగాళాఖాతమే ఉంది, ఇక సముద్రంలో ఎవరు బతుకుతాడులే, మనల్ని ఎవరు తీయట్లేదు వచ్చిందంట. అటువంటి మత్స్యకారులని వాడరేవు నిజాంపట్నం బాన్పిక్ పేరుతో ఎత్తి పడేస్తే వాళ్ళ నాడు శాపనార్థాలు పెట్టిండ్రు. ఇది 2008లో రాజశేఖర రెడ్డి చనిపోక ముందు. ఇవాళ జైల్లో కూర్చుని నిన్న నీరాజనాలు అర్పించుకుంటూ జైలుకు పోవడం ఏదో దేశభక్తి అయినట్టు, దాచుకున్నది అది వ్యక్తి పార్టీ నడుపుతున్న నాయకులు జైల్లో ఉంటే అది దేశభక్తి అయినట్టు మాట్లాడుతున్న ఈ బాన్పిక్లో నిమ్మగడ్డ ప్రసాదులు, కోనేరు ప్రసాదులు, అయోధ్య రామిరెడ్డిలు, అరవిందోలు, హైడ్రే డ్రగ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు మత్స్యకారుల జీవితాన్ని నాశనం చేసి తీరం మా కన్న తల్లి, సముద్రం మా పుట్టిల్లు, మాది పేగు బంధం, మమ్మల్ని నిర్వాసితులు చేయండి వేడుకుంటున్నా పట్టించుకోకుండా వాళ్ళందరూ మా మీద బాంబులన్నాయండి, మీరన్న కుక్క సాగు చావండి.
మనకు తెలుసు ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడ్డారో. అటువంటి ఆందోళనలు జరిగినప్పుడు ఎక్కడున్నారండి? దోచుకున్నారు. మీరు దోచుకున్నారు ఆ ప్రాంత ప్రజల్ని. ఈ నాయకులు, ఈ సీమాంధ్ర నాయకులు, వాన్పిట్లో ప్రజలు లేదా? జైల్లో ఉన్న నాయకులు, ఊసలో లెక్కబెట్టిన నాయకులు, ఇవాళ బెయిలు పొంది విరవీస్తున్న నాయకులు, వీళ్ళందరూ కూడా ప్రజల మీద దాడి చేసినప్పుడు, వాళ్ళ భూమిని భుక్తిని గుంజుకుంటున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం విభజన జరిగితే ఆంధ్రలో ఉద్యోగాలు వస్తే మనకన్నా 10,000 వస్తాయేమో, ఎందుకంటే అందరూ కూడా నీటిని పెట్టి నీడనే పడుచుకుని ఉన్నారు. కానీ ఇమ్మీడియట్ గా వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మీడియట్ గా వస్తాయి. పరోక్షంగా మరొక 1,00,000 వస్తాయి. విభజన జరిగితే అక్కడ దళితులకి, అక్కడ పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి మంచి లాభం ఉంది, ప్రయోజనం ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, తీరం ఉంది, వాళ్ళకి అనేక అవకాశాలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, వాళ్ళకి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు కోరుకోవడం లేదు. అందుకే మనం అర్థం చేయిద్దాం, సకల ప్రజల వేరు ద్వారా మహిళలుగా మనం అర్థం చేయిద్దాం. ఇవాళ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి లక్ష్యాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మహిళలుగా ఉన్న మనం చాటి చెప్తాం, ప్రాంతాలుగా విడిపోదాం, అక్క చెల్లెలుగా కలుసుందాం, అన్నదమ్ములుగా కలుసుందాం. ప్రజల మధ్య వైషమ్యం లేదు. అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరగాలి. ఇవాళ సీమాంధ్ర ఉద్యమం ప్రజల కేంద్రంగా జరగట్లేదు. పెట్టుబడిదారులు కబ్జాలు చేసుకుని కోట్ల విలువ భూముల మీద కూర్చుని వాళ్ళ ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ ఉద్యమం, ఇది ఉద్యమం కాదు. ఇది ఒక ప్రాంతం సాధించిన హక్కుని ఉంచుకునేది ఉద్యమం అవ్వదు. ప్రజాస్వామిక ఉద్యమాలు మీరు చేశారు, మేము సపోర్ట్ చేశాం. మీరు చేసిన ప్రతి ప్రజాస్వామిక ఉద్యమాన్ని మేము సపోర్ట్ చేశాం. కానీ వాళ్ళ ఒక ప్రాంతం సాధించిన విజయం, ఒక ప్రాంతం ప్రజాస్వామ్యంగా పోరాడి సుదీర్ఘకాలం పోరాటం చేసి సాధించుకున్న హక్కుని గుంజుకుంటామంటే అది న్యాయం అవుతుందా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? అందుకే ప్రజల కోసం పోరాడాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కేంద్రంగా అభివృద్ధిని కోరాలి. ఇవాళ ప్రజాస్వామిక పోరాటాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అటువైపైనా ఇటువైపైనా ఉన్నది. ఇక్కడ సాధించిన ఫలితాలని, ఇక్కడ సాధించిన పోరాటాలని, ఇక్కడ సాగుతున్న ఉద్యమాన్ని దాడి చేసే ఉద్యమం అది అన్యాయం. మీ డిమాండ్లు ఏంటో చెప్పండి, మీ భయాలేంటో చెప్పండి. మీకు విభజన సందర్భంగా మీ డిమాండ్లు ఏంటో, మీ హక్కులు ఏంటో, మీ అంశాలేంటో మాట్లాడండి. అదొక తరీక, అదొక పద్ధతి. కానీ ఉద్యమం మీద విషం కట్టడం, ఉద్యమ నాయకత్వం మీద వ్యక్తిగా ప్రవర్తించడం, వాళ్ళ ఈ ఉద్యమంలో ఎంత దారుణాలకు పాల్పడుతున్నారో అని నేను మాట్లాడి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ఇంతమంది బిడ్డల, ఇంత తల్లుల కడుపు కోతల బలిదానాల ఫలితం అందుకునే సమయంలో కుట్రలు సాగుతున్నాయి. ఆ కుట్రను ఎదుర్కొందాం. మన మహిళా బిడ్డకి ఎట్లా చేసిందో మనం గుర్తు చేసుకోవాలి. 16 సంవత్సరాలుగా ఓబీసీ సవరణతో